Hello audience, welcome to Infinity Starma. Today topic is Bigg Boss Season 8 Limitless Infinity. బిగ్ బాస్ షో గురించి చెప్పుకోవాలనుకుంటే ఏదైనా యూజ్ ఉందా అంటే ఎంటర్టైన్మెంట్లో ది బెస్ట్ షో అని చెప్పుకోవచ్చు. ఇక నాగార్జున గారి గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ బిగ్ బాస్ షోకి నాగార్జున గారు తప్ప ఎవరు సూట్ అవ్వరు అన్నట్టుగా అనిపిస్తుంది. అంత బాగుంటుంది నాగార్జున గారి కమాండింగ్ వచ్చి. ఇక బిగ్ బాస్ వాయిస్ విషయానికి వస్తే కనుక లైక్ చేయని వాళ్ళు అయితే ఎవరు ఉండరన్నట్టుగా అనిపిస్తుంది. ఇక నాకైతే ఐ లైక్ బిగ్ బాస్ వాయిస్ అనమాట. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్స్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ నిఖిల్, హీఈస్ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ గుడ్ పర్సన్ కూడా, బట్ ఎమోషనల్లీ కొంచెం వీక్ అయ్యాడు అనిపించింది. ఎప్పుడైతే సోనీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి కూడా నిఖిల్ కొంచెం స్లో అయ్యాడు, వీక్ అయ్యాడు అనిపించింది. బట్ హీఈస్ వెరీ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకుంటే బాగుండు. స్టిల్ హీఈస్ వెరీ గుడ్ పర్సన్. ఇక నైనిక విషయానికి వస్తే కనుక ఫస్ట్ స్టార్టింగ్ చూడగానే నైనికాని షీఈస్ వెరీ స్లోలీ అనిపించింది, బట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పి నిరూపించుకుంది నైనిక. దాని తర్వాత నైనిక కూడా స్లో అయిపోయింది. ఇక యష్మి విషయానికి వస్తే కనుక యష్మి ఐఎమ్ వెరీ గుడ్ ప్లేయర్ అని అనిపించింది అనమాట. గుడ్ కంటెస్టెంట్ కూడా అన్నట్టుగా అనిపించుకుంది. షీఈస్ ప్లేయింగ్ వెరీ వెల్ అండ్ స్ట్రాటజీని కూడా బాగా ఉపయోగించి బాగా ఆడుతుంది. షీ డిడ్ంట్ లైక్ ఎనీవన్ అనమాట. ఇలాగే ఉండాలి అని అన్నట్టుగా అనిపించింది యష్మిని చూస్తే. చీఫ్గా కూడా కొంచెం ది బెస్ట్ అని అనిపించింది. నౌ స్టిల్ ఇప్పుడు అభయ్ అండ్ నిఖిల్ అనమాట. నిఖిల్ ఇంకా చీఫ్గా కంటిన్యూ అవుతున్నాడంటే గుడ్ ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. అభయ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో హీఈస్ వెరీ గుడ్ పర్సన్ అండ్ గుడ్ ప్లేయర్ అని కూడా అనిపించింది. స్టిల్ హీఈస్ డిజర్వ్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ని అలా చులకన చేసినట్టుగా మాట్లాడడం, బిగ్ బాస్ రూల్స్ అన్నీ బ్రేక్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. నాగార్జున గారు కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా గేమ్స్ అన్నీ బాగా ఆడతాడని, ఇంకా ఈ హౌస్లో కంటిన్యూ అవుతాడని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ కొంచెం ఉంది. అండ్ ఎవరికైనా గుణపాఠం రావాల్సిందే కదా, అలా అభయ్కి వచ్చిందేమో అని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక సోనీ విషయానికి వస్తే కనుక షీఈస్ వెరీ గుడ్ ప్లేయర్ అని అనిపించుకోవచ్చు, బట్ ఎక్కువ శాతం నిఖిల్ మీద అలాగే పృథ్వీ మీద కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అదే ఇంట్రెస్ట్ గేమ్ మీద ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ప్రేరణ విషయానికి వస్తే షీఈస్ వెరీ వెల్ ప్లేయింగ్ అనమాట. బాగా ఆడుతుంది, స్ట్రాటజీని కూడా ఉపయోగిస్తుంది బాగా. ప్రేరణ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. ఇక సీత, కిర్రాక్ సీత అని అన్నట్టుగా అనిపించింది అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఆడుతుంది సీత. ఇక నెక్స్ట్ విష్ణు ఆల్సో గుడ్ ప్లేయర్. ఇక ఫర్దర్గా ఎలా ఆడతారు అనేది చూడాలి. ఐఎమ్ వెయిటింగ్. ఇక ఆది విషయానికి వస్తే హీఈస్ ప్లేయింగ్ లిటిల్ బిట్ స్లో అని అన్నట్టు అనిపిస్తుంది అనమాట. హౌస్లోనే కొంచెం స్లో ఉన్నట్టుగా, ఆది ఒక్కడే కొంచెం స్లో అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ మణికంఠ హీఈస్ వెరీ ఎమోషనల్లీ వీక్, బట్ హీఈస్ వెరీ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అండ్ హీఈస్ ప్లేయింగ్ వెరీ వెల్ అనమాట. చూడాలి మణికంఠని ఒక్కసారి చీఫ్గా చూస్తే ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది. ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది చూడాలని ఉంది నాకు. పృథ్వీ, he is very good person and good player. He is also a good strong contestant, but he is playing very aggressive అనమాట. అగ్రెసివ్ లేకపోతే కనుక he is very good person అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నబిల్ ఆల్సో గుడ్ ప్లేయర్ అండ్ గుడ్ పర్సన్. కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు, బట్ బెటర్. నబిల్ కూడా ప్లేయింగ్ అనేది చాలా బాగుంటుంది. చూడాలి నెక్స్ట్ ఫర్దర్గా ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో అనేది నెక్స్ట్ ఫర్దర్గా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్. థ్యాంక్ యూ.